ఈరోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చిన మహానటుల్లో ఒక మహానటి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి నూరి ఫాతిమా గారు ఈరోజు ఈ ప్రాంతానికి విచ్చేసి ఏదైతే పారుతున్న నీళ్లలో కనీసం ఆమె కాళ్లు సొంగ కూడా నిండకుండా పారుతున్న నీళ్లలో ఇక్కడ నుంచొని ఏదో ఇక్కడ పెద్ద ఘోరం జరిగిపోయినట్టు, ఏదో ఈ ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసినట్టు, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారిని, మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ గారిని ఈ రోజు ఇక్కడ విమర్శించి ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏమ్మా మీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో వర్షం పడితే దాదాపు 16 నుంచి 18 గంటలు నీళ్లు ఇక్కడే నిలబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు దాదాపు కనీసం 2-3 గంటల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశావు. ఇక్కడ చూడు పరిస్థితి ఎలా ఉందో, చుక్క నీళ్లు లేవు. నువ్వు ఏదైతే పారే నీళ్లలో నిలబడి వీడియో చేశావు, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు నువ్వు కృష్ణా నదిలోకో గోదావరి నదిలోకి వెళ్లి వీడియో చేసి ఏదో ఈ నియోజకవర్గంలో పెద్ద తప్పిదం జరిగిపోయే పరిస్థితులు చెప్పేటట్టున్నావు. అమ్మా నిన్ను నమ్ముకొని నువ్వేదో వెలగబడతావని నిన్ను నమ్ముకొని చాలా మంది జీవితాలు నాశనం చేసుకొని వెనకాల పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెబుతున్నా, ఏమని నాయకత్వాన్ని మీరు నమ్ముకొని గనక ఈ రోజు పనిచేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అమ్మా మహానటి, నువ్వు ముందు తెలుసుకో, ఆనాడు మీ నాన్నగారు శాసనసభ్యులుగా ఉంటే ఇక్కడ నీళ్లు నిలబడితే అధికారుల చేత పనిచేయించకుండా ఏదో రాళ్లు కాలువల్లో కాళ్లు పెట్టడం, రాళ్లు అటు ఇటు జరిపి యాక్టింగ్ చేయడం చేశారు. ఈ రోజు ఎక్కడా కూడా శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని ఇక్కడికి రాకుండా అధికారుల చేత పనిచేయించి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ రోజు 3 వంతెనల ప్రాంతంలో వర్షం పడితే ఈ రోజు ఒక్క 3 వంతెనల ప్రాంతంలో కాదు, నగరంలో ఉన్న ప్రతి ఏరియా కూడా నీళ్లు నిలబడ్డ పరిస్థితి. కానీ ఈ రోజు 3 వంతెనల ప్రాంతంలో కేవలం గంట వ్యవధిలోనే నీళ్లన్నీ కూడా వెళ్లిపోయిన పరిస్థితి. నువ్వు తెలుసుకో, ముఖ్యంగా నీకు చెబుతున్నది ఒకటే, ఏదైతే నువ్వు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని నువ్వు ఏదైతే విమర్శించావో నీకు ఆ అర్హత లేదు. కనీసం ఆయన పేరు నువ్వు తలుచు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఏదైతే నువ్వు నసీర్ అన్న అని నువ్వు సంబోధించావో ఆ అన్నే నిన్ను ఒక చెల్లిగా భావించి ఈ రోజు నువ్వు ఏదైతే ఉంటున్న ఏరియాని మీరు 5 ఏళ్ల కాలంలో డెవలప్ చేయలేకపోయినా, కనీసం ఒక తట్ట మట్టి వేయలేకపోయినా ఈ రోజు ఏదైతే నువ్వు నాశనం చేశావో ఆ రోజు బసవతారక రామనగరు, మధ్యరాల కాలనీ, మంగళదాస్ నగరు, ఏదైతే అలాంటి ప్రాంతాలన్నింటినీ ఈ రోజు నువ్వు నివాసం ఉంటున్న ఇంటి రోడ్డుతో సహా ఈ రోజు మీ నసీర్ అన్న ఈ రోజు అభివృద్ధి చేస్తున్నాడు. అది నువ్వు తెలుసుకొని ఇప్పటికైనా నీకు రాజకీయాలు పనికిరావు. నువ్వు మర్యాదపూర్వకంగా ఇలాంటి విమర్శలు చేయకుండా తప్పుకుంటామని ఆశిస్తా ఉన్నాము.